కొత్త సంవత్సరం స్టార్ట్ అయి 4 రోజులు గడిచిపోయాయి. అయితే ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరంలో ఏం జరగబోతుంది, ప్రపంచం గురించి ముందుగానే ప్రిడిక్ట్ చేసేవాళ్ళు. ఉదాహరణకి బాబా వంగా అండ్ నోస్ట్రాడామస్ ప్రకారం ఈ సంవత్సరంలో ఏమేం జరగబోతున్నాయి అనే విషయాల్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ బాబా వంగా ఎవరో తెలుసుకుందాం. పేరు విని చాలా కాన్ఫిడెంట్గా ఎవరో బాబా అనుకున్నారు కదూ, కానీ కాదు. ఈమె ఒక మహిళ. ఈమె అసలు పేరు వాంగేలియా పాండేవా. ఈమె ఒక రోజు ఇలాంటి ఒక అతిపెద్ద టోర్నడోలో చిక్కుకుంది. దాంతో తన కళ్ళను కోల్పోయింది, కంప్లీట్గా అంధురాలైపోయింది. కానీ ఆ టోర్నడోలో ఆమెకు కొన్ని పవర్స్ లభించాయి అని చాలామంది నమ్ముతారు. ఆమె కూడా నమ్ముతుంది. అప్పటి నుంచి ఈమె భవిష్యత్తు గురించి ప్రిడిక్షన్లు చెప్పడం మొదలుపెట్టింది. ఈమె చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. అందుకే ఈమెని వెస్టర్న్ దేశాల్లో, ఎస్పెషల్లీ యూరప్లో బాగా నమ్ముతారు. ఈమెకు చాలా ఫాలోయింగ్ కూడా ఉంది. బై ద వే, ప్రజెంట్ ఈమె బతికి లేదు. 1911లో పుట్టి 1996లో మరణించింది. కానీ ఈమె చనిపోక ముందు చాలా విషయాల్ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి చెప్పేసింది. ఈమెలాగే భవిష్యత్తును ముందుగానే చెప్పే ఇంకో ఫేమస్ పర్సన్ నోస్ట్రాడామస్. ఇతను 1503 ఫ్రాన్స్లో పుట్టాడు. 1566లో మరణించారు. వీళ్ళిద్దరూ ప్రిడిక్ట్ చేసిన వాటిలో చాలా వరకు నిజంగా జరిగాయి. అందుకే వీళ్ళ భవిష్యవాణిని చాలామంది నమ్ముతారు. వీళ్ళిద్దరూ చెప్పిన వాటిలో ప్రధానమైనవి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అని చెప్పడం, అండ్ ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారో కూడా వీళ్ళు ముందే చెప్పేశారు. ఆ తర్వాత ఈ బాబా వాంగా సోవియట్ యూనియన్ ఏ విధంగా ముక్కలు అవుతుందో ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది. ఈమె అమెరికా పైన ఒక అతిపెద్ద దాడి జరుగుతుంది అని ప్రిడిక్ట్ చేసింది. అదే 9/11 దాడి. ఈమె చెప్పినట్టుగానే జరిగింది. అలాగే 2004లో సునామీ వస్తుంది అని కూడా చెప్పింది. వీటన్నిటినీ కూడా ఈమె అనేక సంవత్సరాల ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పేసింది. అందుకే ఈమె మాటకు చాలా వాల్యూ ఉంటుంది. వీళ్ళ ప్రకారం ఈ సంవత్సరం 2026లో ఏమేం జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, వీళ్ళ ప్రిడిక్షన్ ప్రకారం 2026లో 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ వరల్డ్ పరిస్థితి చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. నిన్న అమెరికా వెనుజులా పైన యుద్ధం స్టార్ట్ చేసింది. గత 3 సంవత్సరాల నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది. దాదాపు 5 లక్షల మంది సైనికులు ఆ యుద్ధంలో మరణించారు. వరల్డ్ వార్ 2 తర్వాత జరిగిన అతి భయంకరమైన యుద్ధంలో ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒకటి. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం 2026లో మళ్ళీ జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికన్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. ఈ యుద్ధం జరగాలని మనం కూడా కోరుకుంటున్నాము. ఈసారి పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ఆ దేశం మన చేతిలో మిగలదు. మరోవైపు చైనా తైవాన్ని ఆక్యుపై చేయడానికి అన్ని విధాలా ప్రిపేర్ అయి ఉంది. అండ్ చైనాకు జపాన్కి మధ్య కూడా ఈ మధ్య టెన్షన్స్ బాగా పెరుగుతున్నాయి. వీటన్నిటిని కన్సిడర్ చేసి చూస్తే ప్రపంచంలో ఎప్పుడూ లేని యుద్ధాలు, గొడవలు ప్రజెంట్ జరుగుతున్నాయి. బహుశా ఇవి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు. నెంబర్ 2, ఇది ప్రిడిక్షన్ కాదు, నిజంగా జరగబోతుంది. చివరిసారి 1972లో మనిషి మొదటిసారి చంద్రుడి పైన కాలు మోపాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాసా మళ్ళీ మనిషిని చంద్రుడి మీదకి పంపలేదు. ఎందుకు అనేది ఎవరికీ తెలియదు. అయితే 2026లో నాసా ఆర్టెమిస్ 2 అనే మిషన్ ద్వారా 4 ఆస్ట్రోనాట్లను చంద్రుడి మీదకి పంపబోతుంది. బై ద వే, వీళ్ళ మిషన్ చంద్రుడి పైన ల్యాండ్ అవ్వడం కాదు. వీళ్ళు చంద్రుడి చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తారు. ఈ మిషన్ యొక్క ఉపయోగం ఏమిటంటే నెక్స్ట్ మనుషుల్ని పంపడానికి, అక్కడ ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ బేస్ని ఏర్పాటు చేయడానికి కావలసిన డేటాను కలెక్ట్ చేయడం. నెంబర్ 3, ఇక వరల్డ్ ఎకానమీ విషయానికి వస్తే బాబా వాంగా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ఎకానమీలు ఈ సంవత్సరం కుప్పకూలబోతున్నాయి. భారీ ఇన్ఫ్లేషన్ రాబోతుంది. బాబా వంగా ప్రకారం 2026లో యూరప్ దేశాల్లో ఒక అతిపెద్ద అంతర్యుద్ధం జరగబోతుంది. ఇది కొంతవరకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కారణంగా యూరప్ దేశాలు చాలా సఫర్ అవుతున్నాయి. ఇప్పటికే యూరప్లో వైలెన్స్ విపరీతంగా పెరిగింది. కాబట్టి అక్కడ లోకల్స్కి, ఇమిగ్రెంట్స్కి మధ్య అంతర్యుద్ధం జరిగే అవకాశాలు 100% ఉన్నాయి. నెంబర్ 4, బాబా వాంగా ప్రిడిక్షన్ ప్రకారం 2026లో ప్రపంచంలోని ఒక అతిపెద్ద లీడర్ క్రియేట్ కాబోతున్నాడు.
ఆ లీడర్ రష్యాకు చెందిన పర్సన్ అయి ఉండొచ్చు అని ఈమె చెప్తుంది. ఇది నిజమైతే ఆ పర్సన్ ఖచ్చితంగా పుతినే అయి ఉంటాడు. కానీ అమెరికా, చైనా, ఇండియా లాంటి మైటీ దేశాలు ఉన్నప్పుడు పుతిన్ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా ఎలా మారుతాడు అనేది ఒక మిస్టరీ. దానికోసం మనం వేచి చూడాలి. నెంబర్ 5, ఇన్ని రోజులు వెస్టర్న్ దేశాలు ప్రపంచాన్ని డామినేట్ చేశాయి. కానీ 2026 నుంచి ఏషియన్ దేశాలు పవర్ఫుల్గా మారబోతున్నాయి. ఏషియన్ దేశాలే ప్రపంచాన్ని డామినేట్ చేస్తాయి. ఇది 100% నిజంగా అవుతుంది. ఆల్రెడీ చైనా వరల్డ్లోనే ఒక పవర్ఫుల్ కంట్రీగా మారుతుంది. అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మనం కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చైనాకి పోటీని ఇస్తున్నాము. సో వరల్డ్ ఫ్యూచర్ ఖచ్చితంగా చైనా అండ్ ఇండియా చేతిలో మాత్రమే ఉంది. నెంబర్ 6, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే ఈమె ప్రకారం ఈ సంవత్సరం మెషిన్స్ హ్యూమన్స్ని డామినేట్ చేసి మనల్ని కంట్రోల్ చేసే స్థాయికి ఎదుగుతాయి. ఇది ఇప్పుడే వెంటనే జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అంటే జస్ట్ ఒక 5 సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే 90% ప్రజలకు తెలియదు. కానీ మీరు ఇప్పుడు చూడండి, ChatGPT, గూగుల్ జెమినీ, గ్రోక్ ఇవి తెలియని వాళ్ళు లేరు. అండ్ భవిష్యత్తులో ఇవి మరింత అడ్వాన్స్ కాబోతున్నాయి. నెంబర్ 7, ఇది చివరిది కానీ చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ప్రిడిక్షన్ ప్రకారం ఈ సంవత్సరం మనుషులు మొదటిసారిగా ఏలియన్స్ని చూడబోతున్నారు. ఒక అతిపెద్ద ఏలియన్ షిప్ మన భూమి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ కాబోతుంది. కానీ ఈ ఏలియన్స్ మనుషులతో స్నేహం చేయడానికి వస్తున్నారా, మనుషుల్ని నాశనం చేయడానికి వస్తున్నారా అనేది ఈమె క్లియర్గా చెప్పలేదు. అది తెలియాలి అంటే మనం దీనికోసం వేచి చూడాలి. నిజంగా ఈ భూమిపై ఉన్న మనుషులు దేశాల పేర్లపైన, మతాల పేర్లపైన డివైడ్ అయి ఒకరినొకరు గొడవ పడడం, చంపుకోవడం కంటే అందరికీ కామన్ ఎనిమీ అయిన ఏలియన్స్తో పోరాడడం చాలా బెటర్. నేను అనుకునేది ఏమిటంటే ఏలియన్స్ వస్తేనే బెటర్గా ఉంటుంది. అట్లీస్ట్ అప్పుడైనా దేశాలన్నీ కలిసి కామన్ ఎనిమీతో పోరాడతాయి. ఒకసారి ఇమాజిన్ చేయండి, చైనా, ఇండియా, రష్యా, అమెరికా, యూరప్, ఇజ్రాయిల్, పాకిస్తాన్ ఈ దేశాలన్నీ కలిసి ఒకే మిషన్ పైన పనిచేస్తే ఎలా ఉంటుంది? ఇది సాధ్యం అవ్వాలి అంటే ఏలియన్స్ రావాల్సింది. భూమిపై ఉన్న మనుషులందరికీ ఒక కామన్ ఎనిమీ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. లేదా ఈ దేశాలు కలిసి పనిచేయడం ఇంపాసిబుల్. మొత్తంగా ఇవి బాబా వెంగా అండ్ నోస్ట్రాడామస్ ప్రకారం 2026లో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ ప్రిడిక్షన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? వీటిలో ఏది జరిగితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.